హలో గైస్, మనం ఈ వీడియోలో డిక్షనరీస్ గురించి క్లియర్గా అర్థం చేసుకుందాం. ముందుగా డిక్షనరీ అనేది ఒక డేటా స్ట్రక్చర్. ఇది ఎందుకు యూస్ అవుతుంది అంటే డిఫరెంట్ డేటా టైప్ వాల్యూస్ని స్టోర్ చేయడానికి యూస్ అవుతుంది. దాని లోపల ఉన్న ఐటమ్స్ అనేవి అన్ఆర్డర్ కలెక్షన్. దాని ఐటమ్స్ అనేవి కీ వాల్యూ పేరుగా స్టోర్ అయితే కామాతో సపరేట్ అవుతాయి. డిక్షనరీస్ని ఎట్లా క్రియేట్ చేయాలా, మనం కర్లీ బ్రేసెస్ యూస్ చేసి డిక్షనరీని క్రియేట్ చేయొచ్చు. ఒక ఎగ్జాంపుల్ చూద్దాం. TA ఈక్వల్ టు డిక్షనరీ అని దాని లోపల ఐటమ్స్ నేమ్ కామా ఏజ్ అవి కీస్ అంటాం. తేజ కామా 15 దాంట్లోని వాల్యూస్ అంటాం. నెక్స్ట్ ఇమ్యూటబుల్ కీస్ మస్ట్ బీ ఆఫ్ ఇమ్యూటబుల్ టైప్ అండ్ మస్ట్ బీ యూనిక్. ఆ ఐటెంలో ఉన్న కీస్ అనేవి మనం చేంజ్ చేయలేము. వాల్యూస్ అనేవి ఏ డేటా టైప్ అయినా ఉండొచ్చు, దాంట్లో మళ్ళీ మనం చేంజ్ చేయొచ్చు. దీనికి ఒక ఎగ్జాంపుల్ చూద్దాం. TA ఈక్వల్ టు డిక్షనరీ నేమ్ సతీష్, ఏజ్ 18, రోల్ నెంబర్ 8. దీంట్లో నేమ్, ఏజ్, రోల్ నెంబర్ అనేవి మనం చేంజ్ చేయలేం. ఈ వాల్యూస్ని అయితే చేంజ్ చేయొచ్చు. క్రియేటింగ్ ఎంటీ డిక్షనరీ, మనం డిక్టాఫ్ అండ్ కర్లీ బ్రేసెస్ యూజ్ చేసి ఎంటీ డిక్షనరీని క్రియేట్ చేయొచ్చు. దాని యొక్క టైప్ ఏమొస్తుంది డిక్ట్ వస్తుంది. ఆ వేరియబుల్ని ప్రింట్ చేసినప్పుడు ఒక ఎంటీ డిక్షనరీ అనేది అవుట్పుట్లో వస్తుంది. నెక్స్ట్ యాక్సెసింగ్ ఐటమ్స్, మనం స్క్వేర్ బ్రాకెట్స్ అండ్ గెట్ మెథడ్ యూజ్ చేసి ఐటమ్స్ని యాక్సెస్ చేయొచ్చు. డిక్టాఫ్ అని ఒక డిక్షనరీని క్రియేట్ చేసినాం. దాంట్లో ఉన్న వాల్యూస్ని ఎట్లా యాక్సెస్ చేయాలంటే చూద్దాం. ప్రింట్ డిక్టాఫ్ స్క్వేర్ బ్రాకెట్స్ లోపల కీ రాయాలి. నేమ్ అనేది కీ. దాని అవుట్పుట్ ఏమొస్తుంది, ఆ కీలో స్టోర్ అయిన వాల్యూ సతీష్ అనేది అవుట్పుట్ వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఆ కీ అనేది ఆ డిక్షనరీలో లేకపోతే కీ వాల్యూ అనేది త్రో అవుతుంది. నెక్స్ట్ యూజింగ్ గెట్ మెథడ్, ఇక్కడ కానీ సేమ్ TA ఒక డిక్షనరీని క్రియేట్ చేసినాం. ప్రింట్ డిక్టాఫ్ డాట్ గెట్ ఆఫ్ నేమ్, ఇక్కడ నేమ్ అనేది కీ. ఆ కీలో స్టోర్ అయిన వాల్యూ అనేది అవుట్పుట్గా వస్తుంది. సతీష్ అనేది అవుట్పుట్. ఆ కీ అనేది ఆ డిక్షనరీలో లేకపోయినా నన్ అనేది ఆన్సర్ వస్తుంది. ఏం వాల్యూ, ఏం కీ ఎర్రర్ అనేది త్రో చేయదు.